నమస్కారం అందరికీ. నిన్న మీకు వీడియోలో చెప్పినట్టుగా ఒక రియల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీతో నేను వచ్చాను. స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక చైనీస్ ప్రావర్బ్ చెప్తున్నాను. అది ఎందుకు అనేది మీకు స్టోరీ విన్నాక అర్థమవుతుంది. ఆ ప్రావర్బ్ ఏంటంటే, rags to rags in 3 generations says that family wealth does not last for 3 generations. First generation makes the money, the second spends, and the third sees none of the wealth. స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. అయితే స్టార్ట్ చేసే ముందు ఈ స్టోరీ అనేది ఒక 40 to 50 years బ్యాక్ స్టోరీ. ఓకే, ఒక రాయల్ ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ వరకు ఆస్తి మొత్తం పోయింది. ఆ ఇంటి పెద్ద కొడుకు బయటకు వెళ్ళి ఏదో ఒక పని చేసి ఇల్లు చూసుకునేవాడు. వాళ్ళ ఫాదర్ ఇంకొక ఆమెను చేసుకున్నారు. ఆ ఫస్ట్ వైఫ్ని ఇంకా పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ మమ్మీ అది కూడా గారాబంగా పెరగడంతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళ అమ్మ సైడ్ వాళ్ళు ఆ పిల్లల్ని కానీ ఆమెను కానీ సరిగ్గా చూసుకోలేదు. ఫాదర్ సరిగ్గా చూసుకోకపోవడంతో, అటు తల్లి సైడ్ వాళ్ళు కూడా సరిగ్గా ఉండలేకపోవడంతో ఆ పిల్లలు చాలా నరకం అనుభవించారు. ఆ చిన్న వయసులో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరితో ఉండాలో ఏం అర్థమయ్యేది కాదు. అలా వాళ్ళ అమ్మ పిల్లల కోసం మళ్ళీ తిరిగి హస్బెండ్ దగ్గరకు వచ్చింది. కానీ ఆ సెకండ్ వైఫ్ బాగా ఏడ్పించేది. వాళ్ళ అమ్మ సెన్సిటివ్ అవ్వడంతో ఆ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఆ చిన్న వయసులో ఆ పిల్లలు చాలా పెద్ద షాక్కి గురి అయ్యారు. చిన్నతనం అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బు సరిగ్గా ఉండలేకపోవడం వల్ల ఆ బాడీని దహనం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటివి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి మనకు తెలియనివి. కాకపోతే వీటిని నేను స్టోరీస్ అనడం కంటే పెయిన్ అనడం కరెక్ట్ ఏమో అని నాకు అనిపించేది. ఇలా చాలా ఫ్యామిలీస్ మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి ఇలాంటివి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల పెయిన్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి, సాక్రిఫైస్ అంటే ఏంటి, అలా ప్రతిదీ తెలుసు. అందుకే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ప్రతి దాంట్లో. ఈరోజు మనకి అన్నీ ఉన్నా ఏం కావాలో క్లారిటీ ఉండదు, దేంట్లో సాటిస్ఫాక్షన్ దొరకదు. దాంతో మన జనరేషన్కి కష్టాల వెనక కూడా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. నా స్టోరీ విన్నారు కదా, దీనికి ఏం టైటిల్ పెడితే బాగుంటుంది అని మీరు కింద కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి. ఏ టైటిల్ అయితే మంచిగా సెట్ అవుతుందో మనం దాన్ని ఈ స్టోరీకి పెట్టుకుందాం. ప్లీజ్ మీరు కూడా మీ స్టోరీస్ ఏవన్నా ఉంటే షేర్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా నాతో షేర్ చేసుకోండి. మీకు ఇలాంటివి ఏదైనా చేస్తే సాటిస్ఫాక్షన్ వచ్చేది నాతో, మన ఆడియన్స్తో నా ఛానల్ త్రూ షేర్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.